ఇది ఐఈఆర్సి సెంటర్లు హైదరాబాద్లో 24 ఉన్నాయి. ఈ ఐఈఆర్సి అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ అంటారు. అయితే ఇంకా ఇప్పుడు పిల్లలందరూ అన్ని కేటగిరీస్ ఉంటారు. 21 కేటగిరీస్ పిల్లలు వస్తారు. చెవులు వినిపించని పిల్లలు, మాటలు రాని పిల్లలు, ఎంఆర్, మళ్ళీ ఫిజియోథెరపీ కూడా అవుతుంది. ప్రతి మంగళవారం డాక్టర్ వస్తుంది, ప్రతి వారము చేస్తుంది. ఈ సెంటర్లో అయితే 2012 నుంచి స్టార్ట్ అయింది మేడం. అంటే అసలు 2006 నుంచే స్టార్ట్ ఇక్కడ హైదరాబాద్లో. అప్పుడు వెలుగు ప్రాజెక్ట్ ఉండే, వెలుగు కింద ఇది ఉండనమాట. ఇప్పుడేమో ఎస్ఎస్ఏ కింద నడుస్తుంది, సర్వశిక్ష అభియాన్ కింద. ఇది స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఉంది మేడం. సెంట్రల్దేమో 40% ఉంది, ఇది 60% ఉంది. మనది సెంట్రల్ది కూడా కొంచెం కలుస్తుంది. వీళ్ళకి టీఏ ఇప్పిస్తాం మేడం ప్రతి ఇయర్. ఆడపిల్లలకేమో స్టైఫైండ్, టీఏ, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇప్పిస్తాం. స్టైఫైండ్ ఒక 10 months వస్తుంది మేడం. 10 months ఒకటేసారి వస్తుంది, 2000 వస్తుంది స్టైఫైండ్ ఆడపిల్లలకి. ఇక ట్రావెలింగ్ అలవెన్స్ ఏమో 3500 వస్తుంది. ఇంకా మేము వాళ్ళకు డైరెక్ట్ బ్యాంకు డీటెయిల్స్ పెడతాము ఆన్లైన్లో, అవి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకే పోతాయి. 2016లో వచ్చిన భారతదేశ వికలాంగుల హక్కుల చట్టం సామాజిక సమానత్వం, విద్యా ఉపాధుల్లో సమాన అవకాశాలు కల్పించాలని నిర్దేశిస్తోంది. హైదరాబాద్ నగరం జనాభా 39.5 లక్షలు ఉంటే అందులో వికలాంగుల సంఖ్య సుమారుగా 2 లక్షలని అంచనా. వీళ్ళకి కేవలం 24 ఇటువంటి సెంటర్లు ఉన్నాయి. ఒక్కో సెంటర్లో 25-30 మంది కంటే ఉండరు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి? ఏమాత్రం రాజ్యాంగ స్ఫూర్తి, సామాజిక స్పృహ లేని అధికారగణం ఉండబట్టి ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు కూడా అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. అంటే మొత్తం స్పెషల్ ఎడ్యుకేషన్ మేడం. నేను విఐ ట్రైనింగ్ చేశాను, విజువల్ హ్యాండిక్యాప్ ట్రైనింగ్ చేశాను, డిఎడ్. ఇంచుమించు 19 years నుంచి చేస్తున్నాను మేడం. ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చేస్తున్నాను. మాది కాంట్రాక్ట్ బేసిక్. మాకు ఇప్పుడు 19,300 మేడం. అది కూడా ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటే ఇంకంత అయింది. ఇంకా మేము రెగ్యులర్ చేయాలి అని చెప్పాము. ఈసారి మొన్న డిఎస్సిలో కూడా స్పెషల్ పోస్టులు వేశారు. కనీసం అవి వేశారు, అవి మాకే ఇవ్వండి అని మేము కొట్లాడినాం. ఫండ్స్ కానీ ఏమైనా కూడా మాకు సర్వశిక్ష అభియాన్ నుంచి వస్తాయి. కానీ ఇంకా ఇప్పుడు 2 years నుంచి మాకు మెయింటెనెన్స్ కూడా ఇవ్వట్లేదు మేడం. అసలు ఏ దానికి ఒక 10 రూపాయలు కూడా ఇవ్వట్లేదు అక్కడ నుంచి. ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఒక ఇయర్కి 12,000 వచ్చేది. ఈ 2 years నుంచి అయితే ఏం రావట్లేదు. ఇంకా మెయింటెనెన్స్ కూడా మేమే పెట్టుకోవాల్సి వస్తుంది. అంగవైకల్యం ఏమాత్రం ప్రతిభకు అడ్డు కాదని మన చుట్టూ ఎంతోమంది పదే నిరూపించారు. కానీ వ్యవస్థలో మాత్రం వివక్ష నాటుకుపోతోంది. వికలాంగులకు సెంట్రల్ సర్వీసెస్లో రిజర్వేషన్ అవసరమా అంటూ ఒక తెలంగాణ సీనియర్ IAS అధికారి వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.